Hi, good evening, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is the way Monday, right? What about today's topic is Eagle movie review. Hero Ravi Teja and director by Karthik Gattamaneni and హీరోయిన్ వచ్చేసి అనుపమ పరమేశ్వర్. సో ఇక్కడ సినిమా విషయానికి వస్తే సినిమాలో డైరెక్టరు ఫస్ట్ హాఫ్ మూవీని ఎలా తీశాడంటే కొన్ని క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసేటట్టుగా తీశాడు. అంటే అసలు సినిమా యొక్క ఎక్కడెక్కడ ఏంటి ఎలా ఉంది ఎక్కువగా రవితేజన్ ఎలివేషన్ కోసమే ఈ సినిమా ఎక్కువగా ఉంది. ఏం జరుగుతుందో తెలియదు. జర్నలిస్ట్ అయిన అనుపమ పరమేశ్వరన్ ఒక ఆంధ్రాలో పత్తి చేస్తున్నదాన్ని ఈ పత్తి తీసుకుని వెళ్ళి తలకోనలో ఉన్నటువంటి కొండలో పత్తి తీసుకుని వెళ్ళి వేరే ఫారెన్లో అది అద్భుతంగా పంచెల్ లాంటివి తయారు చేస్తూ ఉంటాడు రవితేజ. బట్ ఈ ప్రయత్నంలో ఇది సాధారణ పత్తి కాదు, ఇది అద్భుతమైంది అని చెప్పేసి మదనపల్లిలో ఉన్నటువంటి తలకోనలో జరుగుతున్న ఇవన్నీ ఇన్సిడెంట్స్ అనేది ఈమెకు అనుపమ పరమేశ్వరన్ జర్నలిస్ట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మన రవణ అయినటువంటి రవితేజ అంటే దట్ ఈజ్ ఆ యొక్క సహదేవ్ క్యారెక్టర్లో ఉన్నటువంటి రవితేజని ఫైండ్ అవుట్ చేస్తుంటుంది. ఈ విధంగా ఒక చిన్న ఆర్టికల్ చేస్తుంది. ఆ ఆర్టికల్కి ఎలివేషన్ ప్రైమ్ మినిస్టర్ నుంచి రియాక్ట్ అవుతారు ఆ ఆర్టికల్కి. సో ఆ విధంగా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి రా టీమ్ ఫారెన్ లెవెల్లో నుంచి కూడా వాళ్ళు వస్తూ పెద్ద ఇన్వెస్టిగేషన్ లాగా ఈ యొక్క థీమ్ మీద నడుస్తూ ఉంటుంది. ఎవరు ఇంటర్నేషనల్గా అందరినీ ఉడికిస్తున్నటువంటి రవితేజ గురించి ఒక ఇన్ఫర్మేషన్. అక్కడికి వెళ్తే ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉంటారు. ఈ మామూలు ఒక ఆడియన్ లాగా అనుపమ పరమేశ్వర్ అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటుంది అందరి దగ్గర నుంచి. వాట్ ఈజ్ గోయింగ్, ఇది ఎలా జరిగింది ఏంటి అనే విషయం మీద. అది అద్భుతమైనది, అదొక ప్రళయము ఫలానా అని చెప్పి ఒక గ్రాంధికేయమైనటువంటి టచ్లో ప్రతి ఒక్కరిని పరిచయం చేస్తూ డైలాగ్స్ కొత్త కొత్త ప్రాసల్లో డైలాగ్ ఇస్తూ ఉంటారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఈ ఎలివేషన్తో సరిపోతుంది. సెకండ్ హాఫ్లోకి వచ్చేటప్పటికి మెయిన్ స్ట్రీమ్ సినిమా ఎంటర్ అవుతుంది. తర్వాత ఇంకో పాయింట్ మీద నడుస్తుంది. అదేంటంటే ఆయుధాలు అన్వాంటెడ్ పర్సన్స్కి ఇస్తే కనుక దాన్ని ఏ విధంగా మిస్యూజ్ అవుతాయనే కాన్సెప్ట్ కూడా సెకండ్ కాన్సెప్ట్ ఉంది. సో ఈ విధంగా మూవీ అనేది థీమ్ అనేది కొంత తీసుకోవటం జరిగింది, మంచిదే. కానీ ప్రొజెక్టింగ్ అనేది ఏదైతే ఉందో ఎలివేషన్ సెకండ్ సీక్వెల్కి రూపొందిస్తారనేటట్టుగా కొన్ని క్యారెక్టరైజేషన్ని పెంచడం జరిగింది. సో ఆ క్యారెక్టర్ ఎలివేషన్స్లో వాళ్లకు ఏదో ఒక డైలాగ్ ఇవ్వాలనే ప్రయత్నం అనేది డైరెక్టర్లో కనపడది. సో ఈ విధమైన ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంది, అది ఎక్సలెంట్. ఫాలోడ్ బై అది చాలా బాగా తీశారు. వెరీ వెరీ మొత్తం అన్నీ ఎట్లా అయితే స్లో మోషన్గా తీసుకున్నటువంటి ఫైటింగ్ సీక్వెన్స్ ఏదైతే ఉందో, గన్ ఈవెంట్, అది చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం ఇందులో క్యారెక్టర్స్ విషయానికి వచ్చినట్టయితే నవదీప్ క్యారెక్టర్ సపోర్ట్ రోల్ ఆఫ్ రవితేజకు సపోర్ట్గా ఉంటాడు. అతను ఒక గన్లు పేల్చడానికి కావాల్సినటువంటి సిస్టమ్ని ఎట్లా గన్లు పెట్టించి స్విచ్ ఆఫ్లు చేస్తూ స్విచ్ ఆన్ చేస్తూ అతనికి దోహదపడతాడు, సపోర్టింగ్ రోల్. సో ఈ ఇద్దరి మధ్య ఫుల్ కాన్వర్జేషన్ ఉందా అంటే డౌట్ఫుల్గా చెప్పొచ్చు. రవితేజ అంత అద్భుతమైన క్యారెక్టర్ అనుకో. సెకండ్ హాఫ్లో వచ్చి ఒక లవ్ ట్రాక్ ఏదైతే ఉందో అది కొద్దిగా బాగుంటుంది, రవితేజ వర్సెస్ హీరోయిన్కి. తర్వాత ఈ విధంగా అనుపమ పరమేశ్వర్ క్యారెక్టర్ మెయిన్ అయినప్పటికీ ఆమె ఇన్వెస్టిగేషన్లో పార్ట్ ఆఫ్ ద అయ్యటం వల్ల పెద్దగా మామూలుగా ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళు పెట్టినా మామూలుగా ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది. సో దట్ ఎక్సలెంట్ మూవీ ఆఫ్ ద ఆస్పెక్ట్ విషయానికి వస్తే డైరెక్టర్ బాగానే ట్రై చేశారు. కానీ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా స్లో స్ట్రాటజీలో అవుతుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా చెప్పుకోదగ్గటువంటి మూవీ. సో ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ వెరీ గుడ్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగుంది. మూవీలో ఇది ఉంది, ఓవరాల్ మీద మనీ బాగానే పెట్టి తీశారు, బాగుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇది డైరెక్టర్, అది మిగిలినవన్నీ కూడా బాగానే ఉన్నాయి. బట్ థింగ్ ఈజ్ ఓవరాల్ మీద ఇంకా ప్రొజెక్ట్ చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది. సో ఎక్స్పెక్టెడ్ టు ఈ సినిమా చూడాలంటే ఐఎమ్ గివింగ్ ద రేటింగ్ 3/5. సో దట్ ఇంకా ఏమో ఎలివేషన్ ఆడియో కానీ రవితేజాన్ని చూపించవలసిన డిఫరెంట్ యాంగిల్లో కనుక చూపించారు. అదైతే లుక్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం వీడి యొక్క ఎవరైతే నవదీప్ ఉన్నాడో నవదీప్ పర్వాలేదు. అజయ్ ఘోషల్ క్యారెక్టర్ కూడా కామెడీగా అనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్ మీద చాలామంది క్యారెక్టరైజేషన్స్ రవితేజ యొక్క బుల్లెట్కి చనిపోవడం జరుగుతుంది. ఓవరాల్ మీద యాక్షన్ ఇంట్రెస్టెడ్ ఉన్న పర్సన్స్ ఇది చూడగలిగితే బాగానే ఉంటుంది. సో దట్ విల్ సీ దట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద మూవీ. ఇంకా కొన్ని రోజుల్లో ఎంత మూవీ కలెక్షన్ వస్తుంది అనేది వెయిట్ అండ్ సీ.
నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేష్.